బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరియు సమన్వయకర్త దారా సుధీర్ ఆధ్వర్యంలో జూపాడు బంగ్లా మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు మండలం వైవి రమణ, కృష్ణారెడ్డి, పోచ జగదీశ్వర్ రెడ్డి, లింగాపురం నాగార్జున రెడ్డి, తంగడాంచ దినేష్, అక్కదేవల నాగరాజు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కలిసి హెడ్ క్వార్టర్స్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పరిగసం కన్నా చిన్న పిల్లలందరికీ పలకలు, నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేసి అంబేద్కర్ ఆశయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు ఇన్ఛార్జ్ దారా సుధీర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం రచయిత పుట్టకపోయి ఉంటే ఈ విధంగా తల ఎగిరేసి కాలర్ ఎత్తుకొని తిరిగే వారం కాదని, ప్రతి ఒక్కరం ఇలాంటి మంచి జీవితాలు సాగిస్తున్నామంటే అది ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి కృషి వల్లనేనని తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఒక వ్యక్తి జన్మించి ఉండకపోతే ఈరోజు భారతదేశంలోని దళితులు కానీ, వెనుకబడిన కులాల వాళ్ళు కానీ ఈ విధంగా తల ఎత్తుకొని కాలర్ ఎగరేసి జీవించే పరిస్థితులు ఉండేవి కాదు. ఎందుకంటే 1891లో ఆ కాలంలో దళితుల మీద, వెనుకబడిన కులాల వారి మీద జరుగుతున్న కుల వివక్ష మరియు అంటరానితనము ఇప్పుడే ఇంత ఉందంటే అప్పుడు ఎంత ఉండేదో ఒకసారి ఊహించండి. ఒక దళిత కుటుంబంలో పుట్టి అత్యంత ఉన్నతమైన విద్యను అభ్యసించి కష్టాలు పడి స్కూల్లో అందరితో పాటు కూర్చోకుండా చేయబడి తర్వాత కసితో అమెరికాకి వెళ్ళి విద్యను అభ్యసించి అక్కడి మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి ఆ పటిమ, ఆ కృషి, ఆ పట్టుదల మనందరికీ ఉండాలి. ఎందుకంటే అదే పట్టుదల కానీ లేని పక్షంలో ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఈ విధంగా ఉండేవాళ్ళు కాదు. ఈరోజు నేను ఒక ఎస్సీ కులానికి చెంది ఎంబీబీఎస్ చదివి ప్రజలకు సేవ చేసి ఈరోజు మీ ముందు నిలబడ్డానంటే దానికి ముఖ్యమైన కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనే లేకపోయినచో నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చిండేది కాదు. నేను కూడా ఎక్కడో మెకానిక్ షాప్లోనో చికెన్ సెంటర్లోనో పనిచేసుకుని ఉంటున్నాను. ఆయన వల్ల భారతదేశంలో కొన్ని కోట్లాది మంది మంచి విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని తమ జీవన ప్రమాణాలను పెంపొందించుకునే అవకాశం కలిగిపించింది బిఆర్ అంబేద్కర్ గారు. ఒకటే ఒక విషయం ఆయన బుక్కుల్లో రాశారు. ఆయన చదువుకునే కాలంలో ఆయనని తరగతిలో కాకుండా బయట కూర్చోబెట్టేవాళ్ళు. నీళ్లు తాగాలన్నా కూడాను ఆ కుండని ముట్టుకోనివ్వకపోవడంతో ప్యూన్ వచ్చి అంబేద్కర్ గారికి నీళ్లు పోసేవాడు. ఆయన బుక్లో ఇంకొకటి రాయడం జరిగింది, ఏదైనా ఒకరోజు ప్యూన్ కానీ సెలవు పెడితే ఆ రోజు ఆయనకి నీళ్లు తాగే పరిస్థితి కూడా లేదు. ఎందుకని ఆయన బుక్లో నో ప్యూన్ న్యూ వాటర్ అని పెట్టాడు. అంటే అంత ఘోరమైన పరిస్థితుల్లో మామూలుగా అయితే ఈ చదువు ఎందుకు, ఇదెందుకు, ఏదో వ్యవసాయ కూలీగా మారి అందరిలాగే జీవించాలని అనుకుంటారు, తెగిపోతారు, చాలా డిప్రెషన్కి లోనవుతారు. కానీ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి లోను కాకుండా చదువుకొని ఉత్తీర్ణులయ్యి తర్వాత ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చి భారతదేశానికి స్వాతంత్ర పోరాటం చేసి తరువాత రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగాన్ని నిర్మించే కమిటీకి చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ గారిని నిలబెట్టడం. ఎంతో మంది ఉన్నారు వేరే కులాల వాళ్ళు, వేరే వాళ్ళు, కానీ బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకు చైర్మన్ చేశారో ఒక్కసారి ఆలోచించండి. అంత ప్రజ్ఞాశాలి, అంత వేగవంతమైన బ్రెయిన్ కలిగిన మనిషి బిఆర్ అంబేద్కర్. ఆయన మొట్టమొదటి మార్పు రాజ్యాంగంలో తీసుకొచ్చింది అంటరానితనాన్ని, కుల వివక్షని నిర్మూలించడం. దానికోసమే రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఈరోజు ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి రిజర్వేషన్లు వచ్చాయి అంటే ఆయన పుణ్యమే. ఈరోజు సమాజం ఈ విధంగా వైవిధ్యం లేకుండా అందరూ సమానతతో ఉంటున్నారంటే అది బిఆర్ అంబేద్కర్ గారి
చలవ. తప్పకుండా బిఆర్ అంబేద్కర్ గారిని మనం ప్రతి జయంతి రోజు, ప్రతి వర్ధంతి రోజు గుర్తుపెట్టుకోవాలి. ఆయన కన్న కలల్ని మనం సాకారం చేయాలి. ఆయన కలల్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కుమారుడు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఏదైతే అంబేద్కర్ గారి నినాదం ఉందో, చదువు, పోరాడు, సంఘటితమవు, ఈ మూడింటిని బేస్ చేసుకొని పరిపాలన సాగించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విద్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సంస్కరణలు చేశారో మీకు తెలుసు. మీ అందరికీ అప్పుడు ఇంతకుముందు స్కూళ్ళు ఎట్లున్నాయో, ఇప్పుడు స్కూళ్ళు ఎట్లున్నాయో తెలుసు. అదేవిధంగా విద్యకు కావలసినటువంటి ఏవైతే స్కాలర్షిప్స్ ఉన్నాయో, ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో, అదంతా కూడాను ఇంతకుముందు కనీ విని ఎరుగని రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో మన పిల్లలు మంచి చదువులు చదవాలి, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, మన పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించాలి, మన జీవన ప్రమాణాలు పెరగాలి. అదే ముఖ్యమైన ఉద్దేశము బిఆర్ అంబేద్కర్ గారిది, అదే కళ బిఆర్ అంబేద్కర్ గారిది. ఇది సాకారం చేయడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా మళ్ళీ మనము ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మీ అందరి కృషి కావాలి. ఈరోజు నేను నా కుటుంబ సభ్యులైనటువంటి నా దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారో నందికొట్కూరు నియోజకవర్గం, వాళ్ళందరి కోసం నేను వచ్చాను. దురదృష్టవశాత్తు 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్లో మనం ఓడిపోయాము. బాధ లేదు నాకు, పదవి కోసం నేను రాలే. నేను నందికొట్కూరు ప్రజల సేవ చేయడానికి వచ్చాను. మీ కుటుంబంలో మీతో పాటు ఉండడానికి వచ్చాను. మీ కష్ట సుఖాలు పాలు పంచుకోవడానికి వచ్చాను. మీతోనే ఉంటాను. ఓడిపోయాను, వెళ్ళిపోయి ఉండొచ్చు. నాకు మెడికల్ ప్రాక్టీస్ నాది బాగానే ఉంది, కానీ నేను అది ఎంచుకోలే. నేను ఎంచుకున్నది నందికొట్కూరులోని నా ప్రజలు, నా కుటుంబ సభ్యులు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళు ఆదుకోవడానికి వచ్చాను. మీతోనే ఉంటాను నా ఆఖరి శ్వాస ద్వారా. ఇంకొక విషయం చాలా ముఖ్యమైన చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, దళితులకు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మహిళలు అయితేనేమి, ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, పిల్లల చదువులు చాలా ఇంపార్టెంట్. చదువు ముఖ్యం. మన ఊర్లో ఏదైనా మొట్టమొదటిగా మనకు కావాలంటే అది పాఠశాల, స్కూల్. ఆ స్కూల్లో మన పిల్లలు చదువుకోవాలి, మన జీవన ప్రమాణాలు పెరగాలి. ఇదే మన బిఆర్ అంబేద్కర్ గారి కళ, ఇదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కూడా. ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, బంగ్లాలో ఉన్న నా దళిత సోదరులు మరియు ఇతర వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.